బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ వ్యాపారానికి ప్రభుత్వం చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో సీట్ల కన్వర్షన్ సాకుతో వందల కోట్లు సొమ్ము చేసుకోవాలని ఆ ఇద్దరు లీడర్లు వేసిన ప్లాన్కు బ్రేకులు పడినట్లు తెలుస్తున్నది. ఇంతకాలం రూలింగ్లో ఉన్న సదరు లీడర్లు తమకు ఉన్న పలుకుబడితో సీట్ల కన్వర్షన్ ద్వారా పెద్ద ఎత్తున దందా చేశారనే విమర్శలున్నాయి. కానీ ఆ సంస్థల ఆగడాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన శాస్తి జరిగిందనే చర్చ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మధ్య జరుగుతున్నది. సీట్ల కన్వర్షన్తో గులాబీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డిలకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల పేరుతో వందలాది కోట్లను వసూలు చేయొచ్చని ఆశపడ్డాయి. కానీ ప్రభుత్వం ఆ సంస్థల వ్యూహాలను ముందుగానే పసిగట్టి కోర్సుల కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించినందుకు పాత కోర్సుల సీట్లకు సైతం కోత పెట్టింది. ప్రస్తుతం ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో లక్షల్లో ఫీజు కట్టి అడ్మిషన్లు